చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు అనేది వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆయన రాజకీయ ఆరంగేటం చేసిన దగ్గర నుంచి సొంత మామైనటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడిచిన సందర్భం నుంచి అంచెలంచెలుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ప్రతిసారి కూడా ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చిన సందర్భం ఎక్కడా లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2004-2005లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ప్రతిసారి రాష్ట్ర ప్రజానీకానికి ఏదైతే హామీ ఇస్తారో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే అలవాటు చంద్రబాబు నాయుడు గారికి లేదు. వెన్నుపోటుతో ప్రారంభమైనటువంటి ఆయన రాజకీయ జీవితం ఇవాళ రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెట్టి మాయమాటలు చెప్పి అసాధ్యమైనటువంటి ఎన్నికల హామీలు చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకాన్ని వాళ్ళు వెన్నుపోటు పడుతున్నారు. ఎన్నికల సందర్భంలో సూపర్ 6 అని ప్రగల్భాలు పలికి సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అమలు చేయడానికి తగినటువంటి వనరులు నా దగ్గర లేవని మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు బహిరంగ సభల్లో చాలా సందర్భాల్లో చాలా విషయాలు చెప్పాడు ఆయన. ఈ రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేశారు, అప్పుల ఊబిలో కూరుకుపోయింది రాష్ట్రం అని మీరే చెప్పి ఏ విధంగా అమలు కానటువంటి హామీలు ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు జరగాలంటే సంవత్సరానికి 1,25,000 కోట్ల బడ్జెట్ కావాలి. రాష్ట్రానికి అన్ని వనరులు ఉన్నాయని మీరు హామీ ఇచ్చారా లేదని హామీ ఇచ్చారా? తీరా అసెంబ్లీలో మీరు మాటలు కాగ్ నివేదిక కానివ్వండి, రాష్ట్ర గణాంకాలు కానీ చెప్పే సంపూర్ణమైనటువంటి నివేదికలు ఏం చెప్తున్నాయి? అంతకు ముందున్నటువంటి అప్పుతో సహా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చేసినటువంటి అప్పుతో సహా పోల్చుకుంటే కేవలం 6,50,000 కోట్లు మాత్రమే ఉన్నాయని అసెంబ్లీలో మాట్లాడారు మీరు. అంటే రాష్ట్ర ప్రజానీకానికి ప్రతి అణువణువును అబద్ధాలు చెప్తూనే వచ్చారు. సూపర్ 6 గురించి గ్రామాన కూడా బాణాలు ఉద్దారు మీరు. రాష్ట్రంలో అత్యధికంగా నిరుద్యోగులు ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు తీస్తాను, ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రతి నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు ఇస్తారని మీరు స్పష్టమైనటువంటి మీ ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6లో కూడా మీరు మాట్లాడారు. సంవత్సరం దాటింది వాడ.